వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మనత. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో కామ్రేడ్ ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కుంజరామన్న 19వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క వర్ధంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీ విప్లవ సాయుధ పోరాట వీరుడు కుంజరామన్న ఆయన చేసిన సేవలు మరవలేనివని, ఆదివాసీ గిరిజనులతో పాటు అనేక మంది నిరుపేదలకు చేయూతనిచ్చిన సాయుధ పోరాట వీరుడు అని అన్నారు. 35 ఏళ్ల పాటు ఉద్యమ జీవితంలో ప్రజాస్వామ్య సామాజిక మార్పు కోసం అనేక సంఘాలను బలోపేతం చేస్తూ, వెనుకబడిన కులాలను చైతన్యవంతులను చేస్తూ, అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అడవి తల్లి ఒడిలో కన్ను మూయడం జరిగిందని, ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేయడం జరిగిందని, ఆయన మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కుంజం రామన్న కుమారుడు సూర్య, ఆదివాసీ ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. వారందరూ కూడా వచ్చి నివాళులర్పించాలి. ఇక్కడ పూలు కూడా ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు. ఆదివాసీ సమర వీరులకు జోహార్లు, ఆదివాసీ సమర వీరులకు జోహార్లు, ఆదివాసీ సమర వీరులకు జోహార్లు. రామన్న ఆశయాలను రామన్న ఆశయాలను రామన్న ఆశయాలను కొనసాగిస్తాం.